వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం విజయం సాధించింది అనాలి. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేసినట్టుగా తాజాగా సమాచారం అందుతోంది. మొత్తం మీద కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ఆందోళన ఫలితం ఏదైతే ఉందో, పేపర్ లీక్ మీద బాధ్యత వహించాలి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాజీనామా చేయవలసిందే అంటూ పట్టుబట్టి తమ డిమాండ్లో ప్రధానమైనటువంటి డిమాండ్ అయినటువంటి ప్రధాన రాజీనామాని ఎట్టకేలకు సాధించిందని చెప్పాలి. మరి దీంతో బీజేపీ ఒక అడుగు వెనక్కి తగ్గినట్టేనా అనేటువంటి ఇది కూడా వినపడుతుంది. ఇక సమాచారంలోకి వెళ్తే ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పేపర్ లీక్ అంశం మీద బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేసినట్టుగా సమాచారం అందుతోంది. ఈ సందర్భంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. మంత్రి రాజీనామా చేయాలని కొంతకాలంగా డిమాండ్ వినపడుతున్నటువంటి మాట మనకు తెలిసిందే. సో తమ డిమాండ్ ఒకటి నెరవేరింది అని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీ కూడా మిగతా 2 డిమాండ్లు నెరవేరే వరకు వేచి చూద్దాం అనేటువంటి దీన్ని కూడా కాక్రోచ్ జనతా పార్టీ చేసింది. విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి అనేటువంటిది కూడా ఇంకో డిమాండ్. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే వరకు కూడా కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం ఆగదు అంటూ కూడా సీజేపీ కన్వీనర్ చెప్పడం అనేటువంటి మనం చూస్తున్నాము. జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు. సో ప్రజాస్వామ్యం గెలిచింది అంటూ సీజేపీ ప్రకటించింది. కేంద్రానికి మా సత్తా ఏంటో చూపించామంటూ కూడా సీజేపీ చెప్పుకొచ్చింది. ఈ విజయం విద్యార్థులందరిది అనేటువంటిది సీజేపీ కామెంటు. 2-3 డిమాండ్లకు ఇప్పటికే కేంద్రం అంగీకారం తెలిపింది. సీజేపీతో మరోసారి చర్చలకు ముందే మంత్రి రాజీనామా చేయటం కూడా జరిగింది. సీజేపీ 3 ప్రధాన డిమాండ్లలో మొదటిది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, అది నెరవేరినట్టే అయింది. 2వ డిమాండ్ మృతుల కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం. యువత ఆంక్షలను గౌరవిస్తున్నానంటూ ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఈ సందర్భంగా 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలు భావించాము, అవి చాలా బాధించాయి. 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చాలా బాధించాయి. నేను వ్యక్తిగత భేషజాలకు పోవడం లేదు అంటూ కూడా ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. సుదీర్ఘమైనటువంటి లేఖ రాయటం కూడా జరిగింది. ఆయన నీట్ పేపర్ లీక్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్టుగా ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. సీజేపీ ఉద్యమంతో దిగొచ్చిన ధర్మేంద్ర ప్రధాన్ అనుకోవాలా అన్నట్టుగా పరిణామాలు జరిగాయి. సీజేపీ విధించిన డెడ్ లైన్పై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, డెడ్ లైన్ లోపే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖని ప్రధానికి ధర్మేంద్ర ప్రధాన్ పంపడం జరిగింది. నీట్ పేపర్ లీకేజ్ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. యువత ఆకాంక్షలను గౌరవిస్తున్నాను అంటూ మంత్రి రాజీనామా చేయాలని కొంతకాలంగా డిమాండ్ వినపడుతుంది. కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు నన్ను బాధించాయి అంటూ కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. పెద్ద ఎత్తున ఆందోళనలకి దిగినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ మొత్తానికి ఆందోళనలతో కేంద్రం దిగి వచ్చిందనుకోవాలి. ప్రధాన్ రాజీనామా చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లేఖని ప్రధానికి పంపించడం అనేటువంటిది మనం చూస్తున్నాము. ये सारे प्रॉब्लम्स लगा रही है प्रशासन, बहुत गलत बात है। ये हम लोग एक्सेप्ट नहीं करेंगे। इंटरनेट अगर ये कंटिन्यू रहेगा और युवाओं को डिटेन करते रहेंगे इलीगल तरीके से, हम लोग एक पीसफुल मार्च निकालेंगे दिल्ली पुलिस हेडक्वार्टर के तरफ एंड वहाँ पे जाके पीसफुल धरना हम लोग देंगे। तो दिल्ली पुलिस से फिर से रिक्वेस्ट है कि ऐसा खाना पानी वंचित ना करे लोगों को, जो यहाँ पे आना चाह रहे उनको ना करे। इंटरनेट भी बंद किया गया है। देखिए इंटरनेट बंद कर दिया, मेट्रो स्टेशन बंद कर दिया, उसमें न्यूज़पेपर चिपका दिया, ये सब करने बहुत बचकानी बातें हैं। प्रशासन को इस किस्म से काम नहीं करना चाहिए। लोग तब भी हजारों की संख्या में यहाँ पे जुड़ रहे हैं। वो रुक नहीं रहे, वो कंटिन्यूस बोतलें फेंक रहे हैं और बच्चे बाद में जो बोतलें फेंक रहे हैं वो वहीं पर पुलिस उनको कुछ नहीं बोल रही है, बाकी बच्चों को बोल रही है। सर ये हमारे बच्चों में से, मैं आई विटनेस हूँ, हमारे बच्चों में से किसी की कोई गलती नहीं है। वहाँ पे आरएसएस के लोग बैठे हैं, मैंने अपनी आंखों से देखा है, वही लोगों में बोतलें फेंक रहे हैं, पुलिस वालों में बोतलें फेंक रहे हैं। हमारे बच्चों में से कोई भी नहीं है वहाँ पर जो
टीयर गैस सेलिंग कर रहे हैं, वो लाठी चार्ज कर रहे हैं, मैंने खुद देखा अपनी आंखों से। अभी भी आवाज हुई है टीयर गैस का। सारे लोग यही बैठिए सारे लोग। ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.